మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. సో అతనికి ఇప్పుడు సాధారణంగా స్టెంట్ పడ్డ తర్వాత జీవితంలో కొంత భాగం కోల్పోయినట్టు అనిపిస్తుంది సాధారణంగా. అంటే సాధారణంగా వాళ్ళు అంటే అంత ముందులాగా పరిగెత్తవచ్చా, ఆటలాడవచ్చా అంటే అని ఒక అనుమానం ఉంటుంది. అదే రకంగా స్టంటు 5 సంవత్సరాల తర్వాత పాడయ్యే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంటుంది. సో స్టంట్ పడ్డలు ఎప్పుడు ఏమైందంటే మొన్న అంతకుముందు బంద్ చేసినా కానీ స్టంట్ పడ్డారు సార్ దాన్ని బంద్ చేసినా అని చెప్పేసి అంటారు సాధారణంగా మాట్లాడినప్పుడు. సో స్టంట్ పడ్డప్పుడు మనం ఎంతో జీవితాన్ని కోల్పోతామా? మన జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులు ఏంటి? సో మీ లాస్ట్ పార్ట్ నేను ఫస్ట్ తీసుకొస్తాను. స్టంట్ పడకముందు అన్ని చేసేవన్నీ స్టంట్ పడిన తర్వాత సగం మానేశాను అన్నది. దట్ ఈస్ ట్రూ. ఆ సగం మానేసినాయి స్మోకింగ్, ఆల్కహాల్, బ్యాడ్ ఫుడ్ ఇంటేక్. ఓకే, అయ్యే ఉండాల, మానేసినాయి. ఓకే, మిగతా క్వాలిటీ ఆఫ్ లైఫ్ యాక్టివిటీస్ లిమిట్ అవ్వకూడదు. ఓకే, మన పేషెంట్కి మనం ఏ సర్జరీ చేసినా ఆర్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దట్ మ్యాటర్ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి ఏదైనా ట్రీట్మెంట్కి అంటే టు గివ్ సేమ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, ఆయనకున్న ఆల్రెడీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం కంటిన్యూ చేసేదానికే ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది అని అంటే ఆ ట్రీట్మెంట్కి మెరిట్ అనేది పోయింది. ఓకే ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే పార్ట్లీ పేషెంట్స్ అండర్స్టాండింగ్, పార్ట్లీ అంటే అమౌంట్ ఆఫ్ టైం ఫిజిషియన్ స్పెండింగ్ ఆన్ పేషెంట్. ఓకే, అండ్ పార్ట్లీ ఇప్పుడు పేషెంట్ చుట్టూ ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఓకే, లెట్స్ సే someone in your family has some problem and next day నుంచి you will keep pestering, don't do that, don't do this, don't do that, సో ఇది అంతా ఏంటంటే ఈ అందరి వల్ల అయ్యే ప్రాబ్లం అది. ఓకే, సో హానెస్ట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గకూడదు. ఓకే, లెట్స్ సే ఇప్పుడు అక్యూట్ హార్ట్ స్ట్రోక్ వచ్చి మనం స్టంటింగ్ చేయాల్సిన సిచ్యువేషన్ అనుకోండి. యూజువల్గా 6 weeks వరకు మనమే చెప్తాం, దట్స్ అ హీలింగ్ ప్రాసెస్. 6 weeks వరకు వాళ్ళ యాక్టివిటీస్ లిమిట్ చేసుకోమంటాం. 6 weeks అయిపోయిన తర్వాత దే కెన్ క్యారీ ఆన్ విత్ దే రెగ్యులర్ యాక్టివిటీస్, ఈవెన్ స్టెనోస్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ అన్నీ చేయొచ్చు. వాళ్ళ హార్ట్ పంపింగ్ అన్ని నార్మల్ అన్నీ ఉంటే. ఒకవేళ హార్ట్ పంపింగ్ డిస్ఫంక్షన్ అలా ఉంటే ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఫంక్షనల్ లిమిటేషన్ వస్తుంది. ఓకే, సో అంటే ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ వరకే వాళ్ళు చేయగలరు పంపింగ్ డిస్ఫంక్షన్ అప్పుడు. సో వాళ్ళకి ఏం చెప్తాం, సిమ్టమ్ లిమిటెడ్ యాక్టివిటీ. యు డూ వాట్ ఎవర్ యాక్టివిటీ యూ వాంట్, బట్ నీకు సిమ్టమ్స్ వస్తే ఆగిపోవాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ రికమెండ్. నెవర్ ఎవర్ వి సే లిమిట్ యువర్ యాక్టివిటీ అంటే ఆఫ్టర్ స్టంటింగ్. ఓకే, సో ఆ లిమిటేషన్ టు యాక్టివిటీ ఓన్లీ డిపెండ్స్ ఆన్ వాట్ పేషెంట్ కెన్ డూ. ఇప్పుడు పేషెంట్ ముందు కూడా చేయలేడు అనుకో, ఐ కాంట్ పుష్ హిమ్ నౌ ఆఫ్టర్ ప్రొసీజర్, రైట్? సో దట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బిఫోర్ ప్రొసీజర్ ఎలా ఉందో ఇమ్మీడియట్లీ బిఫోర్ ప్రొసీజర్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వస్తుంది, అన్లెస్ హార్ట్ స్ట్రోక్ వచ్చి పంపింగ్ తగ్గితే తప్ప. ఓకే, సో ఇంకోటి మెయిన్గా పేషెంట్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఓకే, ఈ పేషెంట్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు దట్ షుడెంట్ పెస్టర్ పేషెంట్. ఒట్టి మనిషి కాదు, ఒట్టి మనిషి కాదు సో అలా పెస్టర్ చేయకూడదు. నీకు ఎవ్రీ టైం నువ్వు హార్ట్ పేషెంట్ అని ఆయనకు చెప్పినట్టు అది, రైట్? ఇప్పుడు నేను హానెస్ట్లీ అసలు ఆ పేషెంట్ అనే వర్డ్ని వాడను హాస్పిటల్. ఐ కీప్ టెల్లింగ్ ఈవెన్ మై assistants and other doctors also not to use that patient, because the moment you say patient you are infusing sickness into person. అర్థమైందా? నేను మిమ్మల్ని పేషెంట్ అని అనగానే ఐఎమ్ ఇన్ఫ్యూజింగ్ సిక్నెస్. ఓకే, సో అది దట్స్ నాట్ గుడ్ థింగ్ టు డూ ఎట్ హోమ్. ఓకే, నీకు కావాలి ఏదైనా డిస్కస్ చేయాలంటే ఓకే డేలో ఏదో ఒక 10 minutes ఏదో ఒక టైంలో చెప్పాలి ఆయనకి, రైట్? సో ఎవ్రీ టైమ్ ఈజ్ ఈటింగ్ సమ్ ఫుడ్. ఓకే, సో నువ్వు ఈ పేషెంట్ నువ్వు తినకూడదు, రైట్? అండ్ ఎవ్రీ టైమ్
you give medicine, see, medicine is also like a reminder. Okay, so I mean, what I suggest, ఈ పేషెంట్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా, ఇట్ ఈస్ బెటర్ యూజ్ దిస్ థింగ్ లెస్ ఫ్రీక్వెంట్లీ, రైట్? ఇప్పుడు చేసే ప్రతి యాక్టివిటీని లిమిట్ చేయకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ మనం డిస్కస్ చేయాలనుకుంటే ఏదో ఒక టైంలో కూర్చొని ఈ యాక్టివిటీస్ చేయొచ్చా లేదా అనేది ప్రొఫెషనల్ ఒపీనియన్ తీసుకోవాలి. అందుకే కార్డియాక్ రిహాబ్ అనేది ఇట్స్ ఎ పార్ట్. ఇప్పుడు ఎవ్రీ సర్జరీ ఐ డూ, కార్డియాక్ రిహాబ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. దెర్ ఆర్ రిహాబ్ ఫిజిషియన్స్, వాళ్ళకి ఏం డౌట్లు ఉన్నా రిహాబ్ ఫిజిషియన్తో కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి. సో దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఎవ్రీ గంటకు ఒకసారి ఆయనకి గుర్తు చేయకూడదు. ఇది కంప్లీట్ చేద్దాం సార్. ఇది ఏంటంటే సాధారణంగా మెసేజ్ టు ది కేర్ గివర్స్. సో అంటే ఇప్పుడు సాధారణంగా కుటుంబంలో ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అంటే వాళ్ళ భార్యకు లేదా కుమారునికి ఒక ఆందోళన మొదలవుతుంది. సో మళ్ళీ మా తండ్రికి మళ్ళీ ఎప్పుడన్నా లేదా నా భర్తకు మళ్ళీ ఎప్పుడన్నా హార్ట్ అటాక్ వస్తుందా, సివియర్గా వస్తే ప్రాణాల మీద ప్రమాదం అవుతుందా అని ఒక బాధ ఉంటుంది. సో అంటే మీరు కేర్ గివర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకసారి అంటే ప్రాబ్లీ పార్ట్లీ ఇందాక మీరు అడిగిన హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ క్వశ్చన్, ఒకసారి స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ రావచ్చు అనేది డౌట్ ఉంటుంది అనేది. ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది మనం బతుకున్నంత వరకు ఎప్పుడైనా రావచ్చు అండి. అంటే మీకు స్టంట్ ఉందా స్టంట్ లేదా దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది ఉంటుంది, రైట్? సరే, స్టంటింగ్ అయిన తర్వాత ఆల్రెడీ మనకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి, స్టంటింగ్ అయింది కాబట్టి మన రిస్క్ ఈజ్ స్లైట్లీ ఇంక్రీజ్డ్. బట్ ఎంత రిస్క్ ఈజ్ 2%, నాట్ 100%. ఓకే, సో ఈ స్టంట్స్ ఇలాంటివి వేసిన వాళ్ళకి మళ్ళీ సడన్గా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఓన్లీ 2%. ఓకే, ఆ 2%ని మనం బ్లో చేసి 100% లాగా ఎవ్రీడే చూడకూడదు. అదే తప్పు, అది చేయకూడదు. అంటే అంత కాన్షియస్ లివింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్. ఆ ఐడియానే నేను ఊరికే రిపీటెడ్గా పేషెంట్కి ఇవ్వద్దు అని చెప్తున్నాను. ఓకే, సో ఆ 2%ని 100% లాగా మనం చూపించుకోవద్దు. ఓకే, వీ హ్యావ్ టు గివ్ హిమ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ లివింగ్ అండ్ మూవింగ్ విత్ వాట్ ఎవర్ హీ హ్యాడ్. అది సో అన్నెసెసరీగా దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. సరే, ఇప్పుడు వాళ్ళు 98%లో ఉండేదానికి ఏం చేయాలో అది చేయాలా? అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలా, మెడికేషన్ ఉంటాయి, మెయిన్గా బ్లడ్ థిన్నర్స్ రెగ్యులర్గా వాడాలి. బ్లడ్ థిన్నర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు, అన్లెస్ ఫిజిషియన్ అడ్వైస్ తీసుకోకుండా అసలు ఆపకూడదు. అండ్ కొన్ని మెడికేషన్, కొలెస్ట్రాల్ మెడికేషన్ ఉంటాయి, సో అది మళ్ళీ రికరెన్స్ని తగ్గించేదానికి అది కంటిన్యూ చేయాలి. సో మెడిసిన్ ఏది వాడాలో అది వాడాలి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి, అండ్ స్టాప్ థింకింగ్ అబౌట్ 2%. ఓకే, చుట్టూ ఉండే వాళ్ళు కూడా అంతే, 2% గురించి అనవసరం. ఆ 2% ఈవెన్ దే హ్యావ్ ఎ రిస్క్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్, మేబీ లెస్ దెన్ 1%, బట్ ఈవెన్ దే హ్యావ్, రైట్? సో వాళ్ళు ఎలా చూసుకుంటారో అలానే చూడాలి ఇన్ని కూడా. ఓకే, ఆ 1%లో ఎంత పెద్ద బిగ్ డిఫరెన్స్ తీసుకురాకలే. ఇంకోటి సార్, ఇంతకుముందు క్వశ్చన్లో మనం మిస్ అయింది లైఫ్ స్పాన్ ఆఫ్ స్టంట్. స్టంట్స్ అనేవి ఒకవేళ రీబ్లాక్ అవుతాయి ఫస్ట్ 1 to 2 yearsలో అవుతాయి జనరల్గా. అవ్వకపోతే జనరల్గా అవ్వవు. ఓకే, సో ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ స్టంట్ ఇప్పుడు బ్లాక్ అనేది ఒక ప్లేస్లో వస్తే మనం అక్కడ స్టంట్ చేస్తాము, బట్ రక్తనాళం అనేది పొడుగ్గా ఉంటుంది కదా, ఇప్పుడు అక్కడ రాకుండా ఇంకో దగ్గర రావచ్చు. ఓకే, సో అందుకే ఒకసారి వచ్చింది అంటే ఇంకో దగ్గర రాకుండా ఉండేదానికి చేయాల్సినవన్నీ చేయాలి. అదే లైఫ్ స్టైల్ మాడిఫికేషను. దెర్ ఆర్ ఫ్యూ మెడికేషన్, సో విచ్ కంటిన్యూస్గా అవి తీసుకుంటూ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, డైట్ అన్నీ మాడిఫై చేసుకోవాలి. ఓకే, అండ్ దే హ్యావ్ టు లివ్. అండ్ కాన్షియస్నెస్ ఆఫ్ రీబ్లాకేజ్ అనేది అనవసరం.